పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ అస్థిరతలను అధిగమించి దేశం పురోగమిస్తోందన్న ప్రధాని. వికసిత్ భారత్ సాకారానికి కలిసి సాగుదామని సీఎంలకు పిలుపు. వికసిత్ భారత్ లక్ష్యానికి స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానించామన్న చంద్రబాబు. మానవ వనరుల కొరత రాకుండా చూడాలని సూచన. అందరికీ నాణ్యమైన విద్య అందితేనే వికసిత్ భారత్ సాధ్యమన్న రేవంత్. 6 నగరాల అభివృద్ధికి 6 లక్షల కోట్లివ్వాలని విజ్ఞప్తి. ప్రధానితో వేరుగా సమావేశమైన రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో 2వ దశ మూసీ ప్రక్షాళనకు నిధులివ్వాలని అభ్యర్థించిన సీఎం. ఏపీ మద్యం రవాణా స్కామ్లో ఈడీ విస్తృత సోదాలు. వైసీపీ నేత కారుమూరు ఇళ్లు సహా 5 చోట్ల తనిఖీలు. రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్. తృణమూల్ కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు. రాజ్యసభ సభ్యత్వానికి ప్రకాష్ చిక్ రాజీనామా. మమతకు మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్. రేపు విచారణ. మధ్యప్రదేశ్లో 3 సీట్లు బీజేపీ కైవసం. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు. ఈ రాత్రికి ఇరాన్పై భీకర దాడులు చేస్తామన్న ట్రంప్. గల్ఫ్పై విరుచుకుపడిన టెహ్రాన్. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళల సాధికారత ఎంతో కీలకమన్న మోదీ దేశ ప్రగతి ప్రస్థానంలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో కేంద్రం, రాష్ట్రాల సమిష్టి బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు వీలుగా భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఈ ఒప్పందాలు దేశంలోని ఎంఎస్ఎంఈలకు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వాన్ని పెంచుకుంటూ గ్లోబల్ మార్కెట్లకు సిద్ధం కావడానికి తోడ్పడతాయని వివరించారు. దేశంలో యువత ఒక చారిత్రక అవకాశమన్న మోదీ వారిని ఎంతమాత్రం కోల్పోకూడదని అన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా భారతీయ యువతకు సరైన వాతావరణాన్ని సృష్టించడం మన ప్రాధాన్యతగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణంలో సాధికారత సాధించిన యువతే ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వికసిత్ భారత్ దార్శనికతకు మూలస్తంభమని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయం, స్టార్టప్లు, సైన్స్, ఇన్నోవేషన్ సహా అన్ని రంగాల్లో నారీ శక్తి తన వంతు కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ముందుకు నడిపించేలా రాష్ట్రాలు వారి విద్య, నైపుణ్యాభివృద్ధి, భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ కోరారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనమంతా కలిసి పనిచేస్తున్నామని, వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడంలో కేంద్రం, రాష్ట్రాల సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు స్వర్ణాంధ్ర విజన్కు అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ భేటీలో తెలిపారు. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన జరిగిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గత 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. గృహ నిర్మాణం, పారిశుధ్యం, కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటివి ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంజీవని అనే కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ అందించడమే లక్ష్యమన్నారు. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకు సమూల సంస్కరణలు చేపట్టామన్నారు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్లో విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలు సాధిస్తున్నట్లు వివరించారు. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. భవిష్యత్తులో ఆర్థిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరమన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యం సాధించవచ్చని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము చేసిన ఆర్థిక సర్వే కులగణనలో ఇదే విషయం తేలిందన్నారు. తమ ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందన్నారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధికి ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. ఒక్కో నగరానికి 1,00,000 కోట్ల చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో 2 దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో IIM ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కేంద్రానికి రేవంత్ విన్నవించారు. తెలంగాణకు కీలకమైన పలు మౌలిక వస్తుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ప్రధానితో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎయిర్పోర్టు పనులను ప్రారంభించాలని, హైదరాబాద్లో IIM ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై ఆయనతో చర్చించారు. మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులపై చర్చించిన సీఎం ఆయా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆ నిధులిస్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు తుది చెల్లింపులు చేస్తామని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో చెల్లని నోటు కాబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటం వల్లే నిద్రలో కూడా కేసీఆర్ పేరు కలవరిస్తున్నారని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో తెలిపారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని చెప్పారు. రేవంత్ రెడ్డి తన అనుచరుడిని వర్కింగ్ ప్రెసిడెంట్గా సిఫారసు చేస్తే మీనాక్షి తిరస్కరించారని, ఇప్పుడు ఆ వ్యక్తే మధ్యప్రదేశ్కు వివరాలు పంపారని తెలిపారు. ఫ్యూచర్ సిటీని 100కు 100% బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల 70,000 కోట్ల ఫార్మా పెట్టుబడులు నెల్లూరు శ్రీ సిటీకి వెళ్లాయన్నారు. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదన్నారు. 100 కోట్ల వ్యయంతో రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆమడ దూరంలో మరో క్యాంపు కార్యాలయం కట్టారని ఆక్షేపించారు. డిప్యూటీ సీఎం భట్టి కూడా 3వ క్యాంపు కార్యాలయం కట్టారని తెలిపారు. ఒక హెలికాప్టర్ ఉండగా నెలకు 5 కోట్ల రూపాయలతో మరో హెలికాప్టర్ తీసుకుంటున్నారని ఆక్షేపించారు. ORR లోపల త్వరలో 111 జీవో ఎత్తివేసేలా పెద్ద మాఫియా నడుస్తోందని ఆరోపించారు.
వైసీపీ హయాం నాటి మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కీలక నిందితులు రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేసింది. తర్వాత వారిని నాంపల్లిలోని ఈడీ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది. వారిని ఈడీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ సహా 5 చోట్ల విస్తృత సోదాలు చేసిన ఈడీ పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఖరీదైన 2 రోలెక్స్ వాచ్లు, ఒక కారు, మొబైల్, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కాపీని సీజ్ చేసింది. వల్లు సందీప్ నివాసంలో 9 లక్షల నగదు జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు 195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఈడీ గుర్తించింది. వైసీపీ హయాంలో మద్యం రవాణా టెండర్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలు చేపట్టింది. సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఉదయం నుంచి హైదరాబాద్ సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నానక్ రామ్గూడలోని రాజకేశిరెడ్డి నివాసంలో సోదాలు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. తనిఖీల అనంతరం రాజకేశిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిలను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం వారిద్దరిని కోర్టులో హాజరుపరిచింది. సోదాల్లో శ్రీ సుదర్శన్ ఫర్మ్కు 73 కోట్లు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి 15 కోట్ల నగదు బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేరినట్లు గుర్తించారు. లిక్కర్ రవాణా టెండర్లో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి టీఈకేకేఆర్ సంస్థలో 2 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తేల్చారు. 2020లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్బీసీఎల్ ఇచ్చిన కేంద్రీకృత లిక్కర్ రవాణా టెండర్ పై ఈడీ అధికారులు విచారణ జరిపారు. టెండర్ ను సిగ్మా కంపెనీకి రహస్య రెవెన్యూ షేరింగ్ ఒప్పందంతో అప్పగించారని గుర్తించారు. రవాణా ఆదాయంలో 96% సిండికేట్ కు, కేవలం 4% సిగ్మాకు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేసి 2 నిందితులను అరెస్టు చేసింది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు. ప్రశ్నల అప్లోడింగ్ నుంచి ర్యాంకుల ప్రకటన, రోస్టర్ కేటాయింపు, 1:1 ప్రాతిపదికన కాల్ లెటర్ పంపడం వరకు ప్రతి అంశంలోనూ అవకతవకలు జరిగాయన్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను వాస్తవాలు చెబుతుంటే చంద్రబాబుకు బీపీ వస్తోందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి నిర్వహణపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం ధర్మం జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. డిఎస్సిలో ఎక్కడా పొరపాట్లు జరగలేదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మరోసారి స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా అక్టోబర్లో మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్న ఆయన డిఎస్సిపై వస్తున్న ఆరోపణలు, హారిజంటల్ రిజర్వేషన్ విధానంపై మరోసారి వివరణ ఇచ్చారు. మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయని కోన శశిధర్ చెప్పారు. అనుమానాలు ఉన్నవారు చూసుకోవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ కోటా సహా రిజర్వేషన్లపై అనుమానాలు ఉంటే సందేహాలు తీర్చుకోవడానికి తాము ఏర్పాటు చేసిన సెల్ వద్దకు రావచ్చని సూచించారు. ఎక్కడ కూడా వైలేషన్స్ ఎక్కడ లేదు. దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ లీక్ ఇన్ దిస్ టీసీఎస్ ఐఆన్ సిస్టమ్. అప్లోడ్ చేసేదేమో డెడికేటెడ్ పర్మనెంట్ ఎంప్లాయీస్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. టీసీఎస్ దాంట్లో జంబుల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్స్ ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి. మనం 3 లెవెల్స్లో గ్రీవెన్స్ చాలా క్లియర్గా మనం కండక్ట్ చేసాం. కొంతమంది అయినా కూడా కోర్ట్స్కి వెళ్ళారు. కోర్ట్స్కి వెళ్తే మనం కోర్ట్స్కి మన వాదన మనం వినిపించాం. కోర్ట్స్ ఎక్కడ కూడా ఆపలేదు. బికాస్ వీ ఫాలోడ్ రూల్స్. ఇంకా డిఎస్సి కూడా రాబోతుంది. ముఖ్యంగా క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ టు అపియర్. ప్లీజ్ అండర్స్టాండ్ ది ప్రాసెస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా ఎగిసిపడుతున్నాయి. శాంతి చర్చల్లో జాప్యాన్ని నిరసిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో వైమానిక దళం, నేవీ, మెరైన్ సంయుక్తంగా ఇరాన్లోని ప్రధాన నగరాలపై విరుచుకుపడ్డాయి. టెహ్రాన్, వ్యూహాత్మక రేవు పట్టణం బందర్ అబ్బాస్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టెహ్రాన్ వెలుపల ఉన్న ఐఆర్జీసీ బేస్, సైనిక బ్యారెక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్,
జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. F-35, F-15, F-16 ఫైటర్ జెట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు IRGC తెలిపింది. బహ్రెయిన్లోని US నేవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు IRGC వెల్లడించింది. అమెరికాకు భారీ నష్టం వాటిల్లిందని వివరించింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశామని ప్రకటించింది. అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై ఈ రాత్రి అత్యంత భీకర స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు ఇప్పటికే నామరూపాలు లేవన్న ట్రంప్ త్వరలోనే ఇరాన్కు చెందిన వ్యూహాత్మక కర్గ్ ద్వీపం, చమురు కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 నావికులు మృతి చెందారు. ఈ ముగ్గురిలో ఏపీకి చెందిన సురేష్ పట్నాలా ఉన్నట్టు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ చెప్పారు. ఒమన్ తీరంలో MT సెట్టేబెల్లో నౌకపై అమెరికా సైన్యం దాడి భారత నౌకాయాన రంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. MT సెట్టేబెల్లో నౌకపై అమెరికా దాడి చేసినప్పుడు ఆ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడినట్టు మంత్రి తెలిపారు. మరణించిన వారి మృతదేహాలు సహా 21 మందిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అమెరికా దాడిని ఖండించిన కేంద్రం పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మిక్స్కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. 100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ సంస్థ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO ఏర్పాటు చేస్తోంది. 5 నెలల్లో అకాడమీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జార్విస్ ఏవియేషన్ అకాడమీ CEO ఫణీంద్ర వెల్లడించారు. దేశంలో శిక్షణ పొందుతున్న పైలట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. పైలట్లతో విమాన సిబ్బంది, ATCలకు భవిష్యత్తులో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో విమానం ఎగరటానికి కావాల్సినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ అభ్యర్థి లింగమణిని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాళీగా ఉన్న 4 స్థానాలకు 4 అభ్యర్థులు మాత్రమే నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమణిని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థులకు ధృవపత్రాలు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతమ్మ సాగర్ సహా అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామని, భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల పురోగతి, సమస్యలపై హైదరాబాద్ జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మున్నేరు, పాలేరు లింకు కాలువ పనులపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీటి కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతామని సమీక్ష తర్వాత ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఎదుర్కొంటున్న లీగల్ ఇష్యూస్, NGT ఇష్యూస్ కానీ, సుప్రీంకోర్టు ఇష్యూస్ ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో సీతారాం సాగర్ ప్రాజెక్టు 8,000 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ పనులు ముందుకు తీసుకొని పూర్తి చేయడానికి మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఖమ్మంలో ఒక నిందితుడు భవనం పైనుంచి కిందకు తోసేసిన ఘటనలో బాలికకు తగిన వైద్యం చేయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె కుటుంబ సభ్యులను హరీష్ రావు పరామర్శించారు. నిమ్స్లో మందులు ఇవ్వకుండా బయట తెచ్చుకోమని రాస్తున్నారని విమర్శించారు. బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని శిక్షించాల్సింది పోయి ఆమెకు సాయం చేస్తున్న రజక సంఘ నాయకుడిని పోలీసులు బెదిరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. బాలికకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మంచి వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిమ్స్కు వెళ్లి బాధితురాలి పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాలిక వెన్నెముక దెబ్బతిన్నందున కోలుకోవడానికి సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మందిని మోసం చేసిన క్యూనెట్ సంస్థ ఇగ్నైట్ పేరుతో సరికొత్త అవతారం ఎత్తిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు 5,000 కోట్ల భారీ మోసాన్ని భగ్నం చేసినట్లు వెల్లడించారు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ హాంకాంగ్ కేంద్రంగా గత 25 ఏళ్లుగా గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్నెట్, క్యూనెట్ ప్రస్తుతం ఇగ్నైట్గా పేరు మార్చుకొని అమాయకులను దోచుకుంటోందని సిపి వివరించారు. ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలపై అక్కడి సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. రావలాకోట్లోని ఈద్గా మైదానంలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వేలాది మంది ప్రజలపై జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చౌకధరలకు పిండి, బియ్యం ఇవ్వాలని, విద్యుత్ రాయితీ కల్పించాలంటూ సుమారు 70,000 మంది శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సైన్యం రంగ ప్రవేశంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్రజలపై సైన్యం విచ్చలవిడి కాల్పులకు తెగబడింది. మంగళవారం కూడా ఆందోళన చేస్తున్న ప్రజలపై జరిపిన కాల్పుల్లో 30 మంది చనిపోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రకాష్ చిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఆయన లేఖ రాశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ప్రకాష్ చిక్ రాజ్యసభ చైర్మన్ను కోరారు. ప్రకాష్ చిక్ రాజీనామాతో ఈ వారంలో రాజీనామా చేసిన తృణమూల్ ఎంపీల సంఖ్య 3కు చేరింది. ఈ నెల 8న సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా నిన్న సుష్మితా దేవ్ రాజీనామా చేశారు. ఓవైపు వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్ సతమతమవుతుంటే ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం తాను కావాలో, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కావాలో తేల్చుకోవాలని కళ్యాణ్ బెనర్జీ మమతా బెనర్జీకి సూచించారు. తాను ఎప్పుడూ మమతా బెనర్జీతోనే ఉంటానంటూనే ఇప్పుడు ఆమె ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. తన మేనరుడు అభిషేక్ బెనర్జీ లేకపోతే పార్టీ నడవదని మమతా బెనర్జీ భావిస్తే తాను ఆ పార్టీలో ఒక్క క్షణం కూడా కొనసాగబోనని కళ్యాణ్ బెనర్జీ తేల్చి చెప్పారు. సీనియర్లను గౌరవించడం రాని అభిషేక్ వల్లే పార్టీ ధ్వంసమవుతోందన్నారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ శ్రేణులకు సూచించింది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించిన కాంగ్రెస్ నాయకత్వం భవిష్యత్ కార్యాచరణపైన సమాలోచనలు జరిపింది. ప్రస్తుతం దేశం అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశంలో దశాబ్దాలుగా నిర్మించుకున్న కీలక వ్యవస్థలు బలహీనమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పోరాటంతో పాటు రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ బాధ్యతేనని ఖర్గే చెప్పినట్టు భేటీ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ను తిరస్కరించడంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తనపై ఉన్న క్రిమినల్ కేసును ప్రస్తావించలేదనే కారణంతో తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మీనాక్షి పిటిషన్ అంశాన్ని ప్రస్తావించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ పత్రాలను తప్పుగా తిరస్కరించారని, తక్షణమే విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసును మాత్రమే నామినేషన్లో ప్రస్తావించారని అభిషేక్ సింఘ్వి వివరించారు. కానీ మీనాక్షికి ఈ కేసులో సమన్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. మరోసారి పిటిషన్కు విచారణ అర్హత ఉందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు సరైన రీతిలో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయడం ఉత్తమమని పేర్కొంది. మీనాక్షి పిటిషన్ను ప్రస్తావించడాన్ని ఈసీ తరపు న్యాయవాది తప్పుపట్టారు. పిటిషన్ కాపీని కూడా తమకు అందించలేదని తెలిపారు. ఈ అంశాన్ని రేపు పరిశీలిద్దామని సుప్రీంకోర్టు సూచించింది. అటు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన 3 బీజేపీ అభ్యర్థులు జనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. 3కి ధృవీకరణ పత్రాలను అందజేశారు. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగాల్సి ఉండగా బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు. అఫిడవిట్లో కీలక సమాచారాన్ని దాచారనే ఆరోపణలపై ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు 3 సీట్లు బీజేపీకి ఏకగ్రీవం అయ్యాయి.